Welcome to Current Affair discussion. Today we are going to discuss October 22 to 26 Current Affairs Part 1 and 17 to 21 dates Current Affairs lo Part 4 pending undi and ee dates complete ayyaka we'll discuss that Part 4 also. Now here 22nd to 26 Part 1 Current Affairs. First question, Hindustan Aeronautics Limited, that is simply HAL, Hindustan Aeronautics Limited becomes 14th Maharatna సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. రైట్. సో ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఓనర్షిప్ అట్లీస్ట్ 51% కానీ ఆర్ మోర్ దాన్ దట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 51% ఓనర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్నా అయ్యి ఉంటే వీ కెన్ కాల్ దట్ ఆర్గనైజేషన్స్ ఆర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. అండ్ నౌ ద థింగ్ విచ్ ఇస్ ఇన్ న్యూస్ ఇయర్, వన్ ఆఫ్ ద PSU కాల్డ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ నవరత్న స్టేటస్ నుండి మహారత్న స్టేటస్కి అప్గ్రేడ్ అయింది అండ్ ఆ కంపెనీ నేమే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హౌ మెనీత్ మహారత్న కంపెనీ అంటే 14th వన్. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year బ్యాక్, దట్ ఈస్ ఆగస్ట్ 2023లో ఆయిల్ ఇండియా లిమిటెడ్కి నవరత్న స్టేటస్ నుండి మహారత్న స్టేటస్ ఇచ్చారు. దట్ ఈస్ ద 13th మహారత్న. ఇండియాలో ప్రజెంట్ 14 మహారత్నాస్ ఉన్నాయి అండ్ 24 నవరత్నాస్ ఉన్నాయి. యాక్చువల్గా 25 ఉండేవి, ఇప్పుడు ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మహారత్న స్టేటస్కి అప్గ్రేడ్ అయింది కాబట్టి ప్రజెంట్ నెంబర్ ఆఫ్ మహారత్నాస్ 14, నవరత్నాస్ 24. రైట్. అండ్ నవరత్న స్కీమ్ని 1997లో, మహారత్న స్కీమ్ని 2010లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్ ఈ పర్టికులర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి డెసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రీడమ్ ప్రొవైడ్ చేయడానికి. ఒక నవరత్న కంపెనీకి ఒక ప్రాజెక్ట్లో 1000 crore రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేసుకునేలా ఫ్రీడమ్ ఉంటుంది, గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేకుండానే. ద సేమ్ మేనర్ మహారత్న కంపెనీకి ఒక సింగిల్ ప్రాజెక్ట్లో 5000 crore రూపీస్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు వితౌట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్. బికాజ్ మెజారిటీ ఓనర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నప్పుడు నార్మల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇవ్వాలి. బట్ వన్స్ ఆ కంపెనీ కనుక మహారత్న స్టేటస్ని కనుక అచీవ్ చేస్తే ఒక ప్రాజెక్ట్లో దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ యొక్క అప్రూవల్ లేకుండానే కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డిసిషన్ తీసుకోవచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాజెక్ట్లో ఎంత అమౌంట్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మహారత్న యొక్క నెట్వర్త్ ఎంతైతే ఉందో అందులో 15% వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సచ్ వే దట్ ద మ్యాక్సిమం నెంబర్ షుడ్ నాట్ క్రాస్ దిస్ ఫిగర్. నౌ ఒక కంపెనీకి మహారత్న స్టేటస్ రావాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే, నవరత్న ఏదైతే కంపెనీ ఉందో అది మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం మినిమం ప్రిస్క్రైబ్డ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అండర్ సెబీ రెగ్యులేషన్స్ ఉండాలి. మినిమం షేర్ హోల్డింగ్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎంత అంటే 25%. ఓకే, అంటే 1/4 ఆఫ్ ఓనర్షిప్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ థింగ్, ప్రీవియస్గా దానికి నవరత్న స్టేటస్ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ యూ లుక్ అట్ ద ఫర్దర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, net worth of a company, that too annual net worth of a company 15,000 crore rupees for the past 3 years. What is net worth అంటే ఒక కంపెనీ నెట్ వర్త్ని ఆ కంపెనీ యొక్క అసెట్స్ మైనస్ లైబిలిటీస్, దిస్ ఇస్ ద ఫార్ములా టు గెట్ కంపెనీ నెట్ వర్త్ ఆర్ ఎల్స్ ఇండివిజువల్ నెట్ వర్త్ ఆల్సో. ఒక పర్సన్కి ఆస్తి ఎంత ఉంది, అప్పులు ఎంత ఉన్నాయి, సబ్ట్రాక్ట్ చేస్తే అసెట్స్ నుండి లైబిలిటీస్ని నెట్ వర్త్ వస్తుంది. అలా నవరత్న కంపెనీకి లాస్ట్ 3 yearsగా నెట్ వర్త్ దిస్ నెంబర్ ఉండాలి, యావరేజ్ నెంబర్. లేదు, యావరేజ్ యాన్యువల్ టర్న్ ఓవర్ దిస్ ఫిగర్ అయి ఉండాలి. టర్న్ ఓవర్ అంటే కంపెనీ జనరేట్ చేసిన బిజినెస్ వాల్యూ, సేల్స్ వాల్యూ, రెవెన్యూ వాల్యూ, దట్ ఈస్ దిస్ మచ్ కన్సిక్యూటివ్లీ ఫర్ 3 years. నెక్స్ట్ థింగ్, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ కట్టిన తర్వాత లాస్ట్ 3 yearsగా ప్రాఫిట్ ఎంత ఉండాలంటే యావరేజ్గా అట్లీస్ట్ 5,000 crores కన్నా ఎక్కువ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ పర్టికులర్ మహారత్న కంపెనీ ఇంటర్నేషనల్లో కూడా దాని ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేసి ఉండాలి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ప్రజెంట్ మహారత్న స్టేటస్ వచ్చినటువంటి HAL యొక్క CMD, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ K. సునీల్, అండ్ ద లొకేషన్ ఆఫ్ దిస్ HAL ఈజ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక, అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1940. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. రైట్. అండ్ యా, ఇఫ్ యూ లుక్ అట్ హియర్, 14th మహారత్న, HAL, 13th మహారత్న, ఆయిల్ ఇండియా లిమిటెడ్, నవరత్న స్కీమ్ 1997, మహారత్న స్కీమ్ 2010, eligibility criteria for Maharatnas, that's okay, and
once if a company gets a Maharatna status up to this much amount, that is 5,000 crore rupees వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ కంపెనీస్తో కలిపి కానీ డొమెస్టిక్ కంపెనీస్తో కలిపి కానీ జాయింట్ వెంచర్ని సెటప్ చేయొచ్చు. అండ్ ఈవెన్ కంపెనీ నెట్వర్క్లో 15% వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కమింగ్ టు ద క్వశ్చన్, which central public sector enterprises has recently upgraded the 14th Maharatna CPSE by the Ministry of Finance? Okay, that's obviously Hindustan Aeronautics Limited, HAL. Option 2 is the correct answer. Right, move to second question, question number 2. Question number 2, NABARD, it is the one which supervises RRBs, supervisory body for RRBs, regional rural banks. So NABARD second edition of All India Rural Financial Inclusion Survey with a name called NAFIS for the year FY22 రిలీజ్ చేసింది. సో ఫస్ట్ టైం ఎప్పుడు రిలీజ్ చేశారు అండ్ దిస్ సర్వేలో ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి, లెట్స్ వి డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్స్ ద నేమ్ ఆఫ్ సర్వే? ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే. What it means financial inclusion? Providing financial services at an affordable cost. Financial services అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పెన్షన్ సర్వీసెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి థింగ్స్ కావచ్చు, అఫోర్డబుల్ కాస్ట్కి లేదు జీరో కాస్ట్కి అండర్ సర్వ్డ్ అన్సర్వ్డ్ ఇండియన్ పీపుల్కి ప్రొవైడ్ చేయడమే ఫినాన్షియల్ ఇంక్లూషన్ అంటే. అండ్ మన ఇండియాలో రూరల్ సెమీ అర్బన్ లొకేషన్స్లో ఉన్నటువంటి పబ్లిక్లో పాపులేషన్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఫినాన్షియల్ లిటరసీ ఎలా ఉంది అని నాబార్డ్ ప్రిపేర్ చేసినటువంటి సెకండ్ సర్వే ఇది. ఫస్ట్ సర్వే 2018లో పబ్లిష్ చేశారు ఫర్ ద ఇయర్ కాల్డ్ FY17. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ FY17, ఇట్స్ అగ్రికల్చర్ ఇయర్, అగ్రికల్చరల్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు, ఫైనాన్షియల్ ఇయర్ అంటే దిస్ ఇయర్ ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు. మన ఇండియన్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రికల్చర్ ఇయర్ అంటే దిస్ ఇయర్ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు. ఓకే రైట్, రిమెంబర్ దిస్ థింగ్ ఆల్సో బిట్ ఇంపార్టెంట్. అగ్రికల్చరల్ ఇయర్ ఇన్ ఇండియా జూలై దిస్ ఇయర్ నుంచి జూన్ నెక్స్ట్ ఇయర్ వరకు. సో లాస్ట్ టైం, దట్ ఈస్ ఫస్ట్ సర్వే, నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే, NAFIS, నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సర్వే అగ్రికల్చరల్ ఇయర్ 16-17కి ప్రిపేర్ చేసి 2018లో రిలీజ్ చేశారు. అండ్ నౌ అగ్రికల్చర్ ఇయర్ 21-22కి ప్రిపేర్ చేసి 24లో రిలీజ్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి అంటే, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సర్వే టైర్ 3 సిటీస్ నుంచి టైర్ 6 సెంటర్స్, ఇన్ఫ్యాక్ట్ టైర్ 3 సెంటర్స్ నుంచి టైర్ 6 సెంటర్స్ అంటే పాపులేషన్ బిలో 50,000 ఉన్నటువంటి సెమీ అర్బన్ రూరల్ ఏరియాస్ని కవర్ చేయడం జరిగింది. దాదాపు 1,00,000కు పైగా 1 lakh రూరల్ హౌస్ హోల్డ్స్ అంటే హౌసెస్, ఎస్పెషల్లీ పీపుల్ కాదు, ఒక్కొక్క హౌస్లో మేబీ 4-5 పీపుల్ ఉండొచ్చు కదా, అలా 1,00,000 పైగా 1 lakh పైగా హౌసెస్ని ఈ సర్వేలో యూజ్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ ఫైండింగ్స్ ఏంటి అంటే, ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఫినాన్షియల్ లిటరసీ ఫస్ట్ సర్వే 16-17తో కంపేర్ చేస్తే 21-22 సెకండ్ సర్వేలో ఫినాన్షియల్ సర్వే 17% ఇంక్రీజ్ అయ్యి 51.3% ఉంది. అంటే ప్రతి 100 మెంబర్స్లో ఇక్కడ టైర్ 3 నుంచి టైర్ 6 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ బిలో 50,000 పాపులేషన్ ఉన్నటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, ఆ సెంటర్స్లో ఫినాన్షియల్ లిటరసీ 51.3% ఉంది. అంటే హాఫ్కి పైగా మెంబర్స్ ఫినాన్షియల్గా లిటరేట్ అయి ఉన్నారని చెప్పి దిస్ సర్వే చెప్తోంది. విత్ ఎ గ్రోత్ ఆఫ్ దిస్ మచ్ పర్సెంటేజ్, 17%. అదే ఫస్ట్ సర్వేలో 33.9% పీపుల్ మాత్రమే ఫినాన్షియల్లీ లిటరేట్ అయితే, నౌ దిస్ ఇస్ 51.3%. దిస్ నెంబర్ వీ షుడ్ రిమెంబర్. అండ్ నాబార్డ్ గురించి మాట్లాడితే, ఎస్టాబ్లిష్మెంట్ 1982 అండర్ నాబార్డ్ యాక్ట్ 1981. On the recommendation basis of Shivaraman Committee, Mumbai is the headquarter. July 12, 1982 is the establishment. Okay, so that is established in 1982. Exact date also, if you want, you can remember, July 12th. And present chairman Shaji KV. Mumbai is the headquarter. So simply, second question is all about, it's a survey. What is the survey? NAFIS. What stands NAFIS? NABARD All India Rural Financial Inclusion Survey.
NABARD All India Rural Financial Inclusion Survey for the agriculture year 2021-22. What is agriculture year? This year July నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అగ్రికల్చర్ ఇయర్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం ద ఫస్ట్ సర్వే 2016-17 అగ్రికల్చర్ ఇయర్కి 18లో రిలీజ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ సర్వే ఫర్ ద అగ్రికల్చర్ ఇయర్ 2021-22 రిలీజ్డ్ ఇన్ దిస్ ఇయర్ 24 బై NABARD. అండ్ 1 lakh హౌస్ హోల్డ్స్ని కవర్ చేశారు ఈ పర్టికులర్ సర్వే ప్రిపేర్ చేయడానికి ఇన్ టైర్ 3 టైర్ 6 సెంటర్స్ వరకు. అండ్ మోర్ దాన్ 1 lakh పైగా హౌస్ హోల్డ్స్ని కవర్ చేశారు. దట్స్ వాట్ ఐ ఆల్రెడీ సెట్. అండ్ దిస్ సర్వేలో మేజర్ థింగ్ ఏంటి అంటే ఫినాన్షియల్ లిటరసీ ఫస్ట్ సర్వేలో 33.9% ఉంటే ప్రజెంట్ సెకండ్ సర్వేలో దిస్ ఇస్ ద నెంబర్ యూ షుడ్ రిమెంబర్, ఫినాన్షియల్ లిటరసీ 51.3%. అండ్ NABARD ఎస్టాబ్లిష్మెంట్ July 12, 1982 under NABARD Act 1981 as per recommendation of Sivaraman Committee, NABARD President Chairman Shawji KV, headquarters Mumbai. Okay, and even just for awareness purpose this information, first survey release చేసినప్పుడు యావరేజ్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ల్యాండ్ 1 hectare పైగా ఉంటే అండ్ దిస్ 21-22 రికార్డ్స్ ప్రకారం జస్ట్ 0.74 hectares ఉంది. అండ్ ఆబ్వియస్గా రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో బ్రదర్స్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ల్యాండ్ని బైఫర్కేట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీకి ల్యాండ్ హోల్డింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, లుక్ అట్ హియర్, విచ్ ఆర్గనైజేషన్ ఆర్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ ద రిపోర్ట్ ద ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే ఫర్ 2021-22? Okay, that is NABARD, National Bank for Agriculture and Rural Development. Option 1 itself is the correct answer. Okay, right. Next, move to question number third one. Third question, our cabinet రీసెంట్గా ప్రధాన్ మంత్రి ఆశా స్కీమ్కి 2 years వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. ఓకే, వాట్ ఈజ్ ఆశా స్కీమ్? ఈ స్కీమ్ని ఫస్ట్ టైము 2018లో లాంచ్ చేశారు. ఓకే, రైట్. లుక్ అట్ హియర్, పిఎం ఆశా, దట్ ఈస్ పిఎం అంటే ప్రధాన్ మంత్రి, ఆశా అంటే అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఓకే, అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. యాక్చువల్గా అన్నదాత అంటే ఫార్మరు, రైతు. ఇక్కడ ఆయ్ అంటే ఆదాయం, ఇన్కమ్. సంరక్షణ అభియాన్ అంటే ఫార్మర్కి ఇన్కమ్, ఆదాయాన్ని సంరక్షించడం కోసము లేదు ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడం కోసము లాంచ్ చేసినటువంటి ఒక స్కీమే ప్రధాన్ మంత్రి ఆశా స్కీమ్. రైతుల యొక్క ఆదాయాన్ని, ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసే ఆబ్జెక్టివ్తో లాంచ్ చేసినటువంటి స్కీమే పిఎం ఆశా స్కీము. 2018లో లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్కి నోడల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ ఈ స్కీమ్లో మళ్ళీ సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, లైక్ ప్రైస్ సపోర్ట్ స్కీము, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అండ్ ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీము, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి 4 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి క్రాప్స్ని మినిమం సపోర్ట్ ప్రైస్కి పర్చేజ్ చేయడం, ఫార్మర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్కి కూడా కమాడిటీస్ కానీ వెజిటబుల్స్ ప్రైసెస్ కానీ అబ్నార్మల్గా పెరిగిపోతే అలాంటి టైంలో సబ్సిడీని ప్రొవైడ్ చేస్తూ వెజిటబుల్స్ కమాడిటీస్ ప్రైస్ని అఫోర్డబుల్ కాస్ట్కే ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ పర్టికులర్ స్కీమ్లో పార్టే. ఈ సబ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవే పర్ఫామ్ చేస్తాయి. అండ్ ఈ స్కీమ్ని ప్రధాన్ మంత్రి ఆశా స్కీమ్ని 18లో లాంచ్ చేస్తారని చెప్పాను కదా. అండ్ నౌ దిస్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఫర్ FY25 యాజ్ వెల్ యాజ్ FY26. ఓకే, సో మనం FY25లో ఉన్నాం, FY26 వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చి విత్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫండ్ అలొకేషన్ 35,000 crore rupees. రైట్, ఇవన్నీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. సో వాట్స్ ద ఆబ్జెక్ట్ ఇఫ్ యు లుక్ అట్ హియర్? To improve farmers' income by strengthening procurement mechanism in coordination with the state governments to ensure farmers receive remunerative prices and fair prices for their oilseeds, pulses and copra. So, and this year minimum support price increase lo ఏ పర్టికులర్ కమాడిటీస్కి హైయెస్ట్ ఇంక్రిమెంట్ వచ్చింది అంటే రేప్ సీడ్ అండ్ మస్టర్డ్ పర్ క్వింటాల్కి 300 rupees అండ్ ఫాలోడ్ బై లెంటిల్ దట్ ఈస్ మసూర్ 275 per quintal. ఇక్కడ రేప్ సీడ్ మస్టర్డ్ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి, ఆయిల్ సీడ్స్ అవి. పర్ క్వింటాల్కి దిస్ మచ్ ఇంక్రిమెంట్తో హైయెస్ట్ ఇంక్రిమెంట్ వచ్చింది. ఓకే, రైట్. సో ఒకసారి ఈ సబ్ కాంపోనెంట్స్ గురించి కూడా లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ షుడ్ రిమెంబర్ స్కీము పిఎం ఆశా స్కీము నెక్స్ట్ 2 years వరకు, దట్ ఈస్ FY26 వరకు ఎంత ఫండ్ అంటే 35,000 crore rupeesతో
అండ్ ఎస్పెషల్లీ దిస్ స్కీమ్ ఏంటి అంటే ఫార్మర్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ని గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తూ ఫార్మర్స్కి లాస్ కలగకుండా ఫార్మర్ పండించిన క్రాప్కి బెటర్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అండ్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మినిస్ట్రీ ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ దీంట్లోనూ సబ్ కాంపోనెంట్స్, ఫస్ట్ థింగ్ ఏంటి, ప్రైస్ సపోర్ట్ స్కీము, అండ్ నెక్స్ట్ ఏంటి, ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్. ఇప్పుడు రెండింటిని మర్జ్ చేసి ఇంటిగ్రేటెడ్ ప్రైస్ సపోర్టు అండ్ స్టెబిలైజేషన్ ఫండ్. సో ఈ స్కీమ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ప్రైస్ సపోర్ట్ స్కీమ్ అంటే ఫార్మర్స్ దగ్గర నుంచి ఎంఎస్పీకి పర్చేజ్ చేయడం. ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ని, వెజిటబుల్స్ని, కమోడిటీస్ని అఫోర్డబుల్ ప్రైస్కి ప్రొవైడ్ చేసేలా. నెక్స్ట్ థింగ్, ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్ అంటే ఏంటంటే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టేట్మెంట్ హియర్, దిస్ ఇస్ ద వన్, ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్, PDPS, ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్. The government has raised the coverage from 25% to 40% of state production to encourage them to 40% of state production to encourage them to adopt the price deficit payment scheme for oil seeds. What actually it means, let me explain. Okay, right. 15% of the difference between MSP and the sale or model price. Yeah. ఒక పర్టికులర్ కమోడిటీని తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఇది ఎస్పెషల్లీ ఫర్ ఆయిల్ సీడ్స్కి సంబంధించి. ఇందాక చూసిన ఒక మస్టర్డే తీసుకుందాం, మస్టర్డ్. ఓకే, దీన్ని పర్ క్వింటాల్కి ఎంఎస్పి వాల్యూ 10,000 ఉంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ప్రెజెంట్ మార్కెట్ ప్రైస్ 7,000కి పడిపోయింది అనుకుందాం. యాక్చువల్ ప్రైస్ 7,000, ఎంఎస్పి ఏమో 10,000 ఉంది. ఈ ఎంఎస్పిలో ప్రీవియస్ ఏంటంటే, ఈ నెంబర్ మీనింగ్ ఏంటంటే 25% నుంచి 40%కి ఇంక్రీజ్ చేశారు కదా. దిస్ నెంబర్ మీనింగ్ ఏంటంటే, సో రెండు కేసులు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, కేస్ 1 యాజ్ వెల్ యాజ్ కేస్ 2. యాక్చువల్ ఎంఎస్పి 10,000 కదా, దీంట్లో 25% అంటే 2,500. యాక్చువల్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 7,500 కదా. సో ఒకవేళ ఆ కమాడిటీ యొక్క ఆయిల్ సీడ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంఎస్పి కన్నా తక్కువ ఉంటే, ఎంఎస్పిలో 25%, దట్ ఈస్ ఎంఎస్పి దిస్ నెంబర్ అనుకుంటే 2,500 అంటే ఇప్పుడు ప్రైస్ 9,500 అయినట్టు. అట్లీస్ట్ ఎంఎస్పికి పర్చేజ్ చేయలేకపోయినా గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఈవెన్ మార్కెట్ ప్రైస్ 7,000 ఉన్నా కూడా ఫార్మర్స్కి 25% అంటే ఎంఎస్పిలో 25% 2,500 కలిపి దిస్ మచ్ అమౌంట్ని పే చేసి ప్రొక్యూర్ చేస్తుంది. ఇప్పుడు ఆ పర్సంటేజ్నే 25% నుంచి 40%కి ఇంక్రీజ్ చేశారు. ఓకే, 40, దిస్ ఇస్ ద న్యూ అప్డేట్. ప్రీవియస్ నెంబర్ ఇస్ 25%, నౌ నెంబర్ ఇస్ 40. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్ అంటే, ఇప్పుడు ఎంఎస్పిలో 40% అంటే 4,000 అండ్ మార్కెట్ ప్రైస్ 7,000. 7,000 ప్లస్ 4,000 11,000 అవుతుంది. కానీ ఇప్పుడు 10,000కే పర్చేజ్ చేస్తారు. అంటే ఇక్కడ థింగ్ ఏంటంటే, ఎంఎస్పి కన్నా తక్కువ ఉన్నప్పుడు అప్ టు 40% ఆఫ్ ఎంఎస్పి యాడ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. వచ్చే దట్ అప్ టు ఎంఎస్పి వాల్యూ వరకు. ఓకే, ఇప్పుడు 4,000 యాడ్ చేస్తే 7 + 4 11 అవుతుంది. కానీ ఎంఎస్పి ఎంత దానికే పర్చేజ్ చేస్తారు. ఓకే, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ దట్ ఈజ్ అప్లికబుల్. ఇదర్ ఎంఎస్పి లోయర్ అయితే ఎంఎస్పికి, ఆర్ ఎల్స్ మార్కెట్ ప్రైస్కి యాడ్ చేసిన నెంబర్ లోయర్ అయితే దానికి అమౌంట్ పే చేసి, పర్టికులర్ అమౌంట్ పే చేసి ప్రొక్యూర్ చేస్తారు. అలా ప్రైస్ డెఫిసిట్ పేమెంట్ స్కీమ్ అని చెప్పి ఆయిల్ సీడ్స్కి. అండ్ అలానే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ ఇది ఎస్పెషల్లీ ఫర్ ఈ క్రాప్స్కి, టొమాటో, ఆనియన్ అండ్ పొటాటో సేమ్ కైండ్ ఆఫ్ కవరేజ్. ప్రీవియస్ 20% ఉంటే ప్రజెంట్ 25%కి అగ్రీ చేశారు. దిస్ ఈజ్ సింప్లీ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. బట్ యాజ్ పర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద పాయింట్స్ యూ షుడ్ ఫోకస్. పిఎం ఆశా అబ్రివేషన్ ఏంటి? ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. ఈ స్కీమ్ 2018లో లాంచ్ చేశారు. నోడల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ స్కీమ్కి అలొకేట్ చేసిన ఫండ్ 35,000 crore రూపీస్. నెక్స్ట్ 2 yearsకి, దిస్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఇయర్కి FY 26 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అండ్ దీంట్లో సబ్ కాంపోనెంట్స్ PSS, PSF, PDPS, MIS. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ థర్డ్ క్వశ్చన్. ఓకే, అండ్ దిస్ ఇయర్ అండ్ వన్ మోర్ థింగ్, అగ్రికల్చర్ ఇయర్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటుందంటే, దిస్ ఇయర్ జూలై నుంచి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు. అండ్ దిస్ ఇయర్ ఏ పర్టికులర్ ఆయిల్ సీడ్కి హైయెస్ట్ ఎంఎస్పి ఇంక్రిమెంట్ అంటే పర్ క్వింటాల్కి 2 ఉన్నాయి, సేమ్ నెంబర్, రేప్ సీడ్, మస్టర్డ్. ఓకే, రైట్.
అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఇమేజ్ ఆఫ్ రేప్ సీడ్ యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. మస్టర్డ్ లాగే ఆవాల్ లాగే ఉంటుంది అది కూడా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఆయిల్ సీడ్. దట్స్ అ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 4th. సో వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎండోమెంట్ పాలసీస్కి ఏజ్ లిమిట్ని 55 years నుంచి 50 yearsకి రెడ్యూస్ చేసింది. వాట్ ఈస్ దట్ ఇన్సూరెన్స్ కంపెనీ? దట్స్ అ క్వశ్చన్. బట్ బిఫోర్ గోయింగ్ టు ఎనీవే ఆన్సర్ ఈస్ LIC, Life Insurance Corporation of India. Option 3 is the correct answer. But we need to understand what is endowment policy. Look at here. Endowment policy అంటే ఇప్పుడు నార్మల్గా ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనకేం గుర్తొస్తుందంటే ఆ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్కి సంథింగ్ అన్ఫార్చునేట్గా జరిగితే పర్సన్ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్ వెళ్తుంది అని చెప్పి, రైట్? సో ఎండోమెంట్ ప్లాన్ అంటే ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ఫ్యూచర్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి పాలసీ స్కీమ్. లుక్ అట్ హియర్. ఎండోమెంట్ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ దాట్ ప్రొవైడ్స్ లైఫ్ కవర్. అంటే ఆ పాలసీ టెన్యూర్ టైంలో అన్ఫార్చునేట్గా పాలసీ హోల్డర్కి ఏమైనా జరిగితే నామినీకి ఆ సమ్ ఇష్యూడ్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఒకవేళ పాలసీ హోల్డర్ ఎవ్రీథింగ్ ఫైన్, పాలసీ హోల్డర్ సర్వైవల్గానే ఉంటే లుక్ అట్ హియర్ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఉంటుంది. సింప్లీ వాట్ ఈస్ ఎండోమెంట్ ప్లాన్? ఆ ఇన్సూరెన్స్ పాలసీ విత్ అ మెచ్యూరిటీ బెనిఫిట్ ప్లస్ లైఫ్ కవరేజ్ ఆల్సో. దట్ ఈస్ కాల్డ్ ఎండోమెంట్ ప్లాన్. అంటే ప్లాన్ టెన్యూర్ టైంలో అన్ఫార్చునేట్గా జరగడానికి జరిగితే పాలసీ హోల్డర్ యొక్క నామినీకి అమౌంట్ పే చేస్తారు. ఇన్ కేస్ మెచ్యూరిటీ అయ్యాక వాట్ వి కాల్ దట్ పాలసీ మెచ్యూర్ అయ్యాక కూడా పాలసీ హోల్డర్ సర్వైవల్గానే ఉన్నా కూడా ఇప్పుడు బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్పటి వరకు పే చేసినటువంటి అమౌంట్కి ప్లస్ బోనస్ని యాడ్ చేసి మెచ్యూరిటీ బెనిఫిట్ ఇస్తారు. అలాంటి పాలసీస్ని ఎండోమెంట్ పాలసీస్ అంటారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ అని మాట్లాడితే ఇన్సూరెన్స్ వితౌట్ మెచ్యూరిటీ బెనిఫిట్ని టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. ఇప్పుడు ఇలాంటి ఎండోమెంట్ పాలసీస్ని సేల్ చేస్తున్న LIC ఏజ్ లిమిట్కి రివిజన్ ఇచ్చింది. ప్రీవియస్గా అయితే ఒక ఇండివిజువల్ 55 years వరకు కూడా ఎండోమెంట్ ప్లాన్ని తీసుకునేలా ఉండేది. ఇప్పుడు ఆ ఏజ్ని 55 నుంచి 50కి రెడ్యూస్ చేశారు. ఓకే, దట్స్ ద అప్డేట్ యూ షుడ్ రిమెంబర్. అండ్ మినిమం ఏజ్ లిమిట్ 8 years. సో దట్స్ ఆల్ అబౌట్ 4th క్వశ్చన్. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్. 5th క్వశ్చన్. భారతీయ ఎయిర్టెల్, మన ఇండియన్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ భారతీయ ఎయిర్టెల్ నోకియాతో టైఅప్ అయింది టు ప్రొవైడ్ గ్రీన్ 5G ఇనిషియేటివ్ సో దట్ టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. సో ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఏ కంపెనీస్ ఇక్కడ? భారతీయ ఎయిర్టెల్ పార్ట్నర్డ్ విత్ నోకియా కంపెనీ. ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ వల్ల ఈ భారతీయ ఎయిర్టెల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి టెలికాం సర్వీసెస్లో ఏవైతే కార్బన్స్ ఎమిట్ అవుతున్నాయో ఆ కార్బన్స్ని దాదాపు 1 lakh tonsకి పైగా కార్బన్స్ని రెడ్యూస్ చేసి 5G నెట్వర్క్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. దట్స్ వాట్ గ్రీన్ 5G ఇనిషియేటివ్. It's an initiative by Bharti Airtel, Green 5G initiative in partnership with the Nokia company. The objective is to reduce carbon emissions. Bharti Airtel, Nokia, Green 5G initiative. Next, 6th one. 6th question. Okay, space agency. Look at here. NASA, National Aeronautics Space Administration, NASA. ఒక స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది. ఆ స్పేస్ క్రాఫ్ట్ నేమే యూరోపా క్లిప్పర్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్. ఎందుకు? అండ్ వాట్ ఈస్ ద మిషన్? యూరోపా మిషన్. వాట్ ఈస్ దిస్ మిషన్ అంటే జూపిటర్కి 95 moons ఉన్నాయి. మన ఎర్త్కి 1 moon మాత్రమే ఉంది. టెంపరీగా ఒక మూన్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ మాట్లాడా. నౌ దిస్ ఈజ్ అబౌట్ వన్ ప్లానెట్ కాల్ జూపిటర్. మన సోలార్ సిస్టంలో 146 moonsతో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ ఉన్నటువంటి ప్లానెట్ ఏది అంటే సాటర్న్. బట్ ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ప్లానెట్ జూపిటర్ ప్లానెట్. ఇది కంప్లీట్గా గ్యాసెస్తో ఉంటుంది. ఈ ప్లానెట్ గ్యాసియస్ ప్లానెట్. హైడ్రోజను హీలియంతో ఉంటుంది. కంప్లీట్గా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దిస్ పర్టికులర్ జూపిటర్ ప్లానెట్ హైడ్రోజన్ హీలియంతోనే ఉంటుంది. అండ్ ఈ జూపిటర్ యొక్క మూనే యూరోపా. ఈ యూరోపా కంప్లీట్గా ఐస్ లాంటిది, సాలిడ్ రూపంలో ఉన్నటువంటి ఐస్. ఈ కంప్లీట్గా ఓషన్ బట్ లిక్విడ్ రూపంలో కాకుండా ఐస్ రూపంలో ఉంటుంది. అండ్ ఈ యూరోపా పైన లైఫ్ ఎగ్జిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉందా అని స్టడీ చేయడం కోసము ఈ మిషన్ని, యూరోపా మిషన్ని నాసా లాంచ్ చేసింది. ఏ స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేసింటే యూరోపా క్లిప్పర్. అది ఇక్కడున్న ఇన్ఫర్మేషన్, రైట్? And if you look at the further information,
This marks the NASA's first mission dedicated to studying an ocean world beyond Earth. The primary objective of the mission is to determine whether the icy shell of Europa and its ocean underneath could support life. Life possibility అక్కడ ఎగ్జిస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అని చెప్పి స్టడీ చేయడమే. అండ్ దిస్ మచ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి దాదాపు 2.9 బిలియన్ కిలోమీటర్స్ 2030కి రీచ్ అవుతుంది జూపిటర్ ఆర్బిట్లోకి. అండ్ 2031 సైంటిఫిక్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ మిషన్ యొక్క లైఫ్ స్పాన్ ఒక 3 ఇయర్స్ వరకు 2034 వరకు ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దాట్ అదే జూపిటర్ యొక్క బిగ్గెస్ట్ మూన్ అయినటువంటి గెన్యుమేడీకి దీన్ని క్రాష్ చేయబోతున్నారు. ఓకే రైట్. అండ్ ఇప్పటి వరకు జూపిటర్ని స్టడీ చేయడం కోసము నాసా అండ్ అదర్ స్పేస్ ఏజెన్సీస్ కూడా మిషన్స్ని ఏమైనా లాంచ్ చేశాయా అంటే 2016లో లాంచ్ చేసిన జూనో మిషన్ ఇంకా జూపిటర్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంది. అది లాంచ్ చేసింది కూడా నాసానే. అండ్ 2023 లాస్ట్ ఇయర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జూస్ అనే ఒక మిషన్ని లాంచ్ చేసింది. జూస్ అంటే ఇక్కడ జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్. ఓకే. అండ్ ద అదర్ రీసెంట్ రిలేటెడ్ థింగ్స్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రామ్సెస్ దట్ ఈస్ ర్యాపిడ్ అపోపిస్ మిషన్ టు స్టడీ ఆస్ట్రాయిడ్ అపోపిస్ స్టడీ చేయడం కోసము దీన్ని by early 2028 to study the asteroid Apophis as this asteroid expected to pass Earth on 13th April 2029. Okay, the science and technology kind of news. Let me give a revision for this question one more time. What is the name of space agency? NASA. Why it is in news? Jupiter moon named as Europa. ఈ యూరోపాని స్టడీ చేయడం కోసము లైఫ్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా స్టడీ చేయడం కోసము, లేదు లైఫ్కి పాసిబిలిటీ అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అని స్టడీ చేయడం కోసము ఒక మిషన్ని లాంచ్ చేస్తున్నారు నాసా. యూరోపా మిషన్ నేమ్ యూరోపా మిషను. స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ని యూజ్ చేసుకొని, ఎలన్ మస్క్ ఓన్డ్ స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ని యూజ్ చేసుకొని లాంచ్ చేశారు. అండ్ ఆ స్పేస్ క్రాఫ్ట్ నేము యూరోపా క్లిప్పర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, స్పేస్ ఏజెన్సీ దట్ ఈస్ నాసా, మూన్ నేము యూరోపా, మిషన్ నేము యూరోపా మిషను. ఈ మూను ఏ శాటిలైట్ ఏ ప్లానెట్ యొక్క మూను? జూపిటర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్? దట్ ఈస్ యూరోపా క్లిప్పర్. ఓకే రైట్. నౌ నాసా ఎవరి సపోర్ట్తో ఈ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసిందంటే స్పేస్ ఎక్స్ సపోర్ట్తో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ 2030కి జూపిటర్ ఆర్బిట్లోకి వెళ్తుంది. అండ్ 2031కి సైంటిఫిక్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. 2034కి లైఫ్ స్పాన్ కంప్లీట్ అవుతుంది. దెన్ ప్లాన్డ్ క్రాష్ ఇంటూ దిస్ లార్జెస్ట్ మూన్ ఆఫ్ జూపిటర్ గెనిమెడీ. అండ్ ఇప్పటి వరకు నాసా జూపిటర్ని స్టడీ చేయడం కోసము లాంచ్ చేసినటువంటి మిషన్ ప్రీవియస్లీ జునో మిషను. ఇదేంటి? జూపిటర్ని స్టడీ చేయడానికి. బట్ ఇప్పుడు లాంచ్ చేస్తున్న మిషన్ ఏంటి? జూపిటర్ యొక్క మూన్ని స్టడీ చేయడం కోసము. ఓకే రైట్. అండ్ జూపిటర్ని స్టడీ చేయడం కోసము 2023లోనే ఇంకొక స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ లాంచ్ చేసిన మిషన్ నేము జూసు, జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్. అండ్ ఇదే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2028లో రామ్సెస్ దట్ ఈస్ ర్యాపిడ్ అపోపిస్ మిషన్ని లాంచ్ చేయబోతోంది టు స్టడీ ఆస్ట్రాయిడ్ అపోపిస్. ఓకే దట్స్ అ 6th question. Next move to question number 7th one. It's simply an appointment. Chairman of Sir Ratan Tata Trust, succeeding his half brother Ratan Tata, who has recently appointed as the chairman of Sir Ratan Tata Trust, succeeding his half brother Ratan Tata. Half brother ante this person, actually correct answer here it is Noel Nawal Tata. Ratan Tata ni replace చేస్తూ టాటా ట్రస్ట్లకి చైర్మన్గా అపాయింట్ అయిన పర్సనాలిటీ నోయల్ టాటా, నోయల్ నావల్ టాటా. ఇక్కడ హాఫ్ బ్రదర్ అని ఎందుకన్నారంటే రతన్ టాటా బ్రదర్ అయినా, బట్ వీళ్ళిద్దరికి ఫాదర్ ఒకరే బట్ మదర్స్ డిఫరెంట్. సో అంటే హాఫ్ బ్రదరు లేదా హాఫ్ సిస్టరు, హాఫ్ సిబ్లింగ్స్ అని ఎప్పుడు చెప్తారంటే బయోలాజికల్గా పేరెంట్స్లో ఒకరికి మాత్రమే రిలేట్ అయి ఉంటారు. అండ్ ఇక్కడ వీళ్ళకి ఫాదర్ కామన్, మదర్స్ డిఫరెంట్. అండ్ మదర్ కామన్ ఉండి ఫాదర్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా వీ కెన్ సే లైక్ హాఫ్ బ్రదర్, హాఫ్ సిస్టర్ లైక్ దట్. ఓకే సో సింప్లీ రతన్ టాటా యొక్క హాఫ్ బ్రదర్ అంటే ఫాదర్ సేమ్ వీళ్ళిద్దరికి, రతన్ టాటాకి నోయల్ టాటాకి, బట్ మదర్స్ డిఫరెంట్. అంటే ఫస్ట్ వైఫ్ ఆఫ్ రతన్ టాటా వాళ్ళ ఫాదర్ డైవర్స్ తీసుకున్న తర్వాత అండ్ ఈయన సెకండ్ వైఫ్ సన్ నోయల్ టాటా, అండ్ దట్స్ వాట్ ఈస్ ద టాటా ట్రస్ట్ న్యూ చైర్మన్. దట్స్ ద 7th question, నాట్ మచ్ డిస్కస్. నెక్స్ట్ 8th one. నౌ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్. మన ఇండియాలోనే ఇన్స్టంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ యూపీఐని, మన ఇండియన్ యూపీఐని
ఒక కంట్రీ యొక్క ఇన్స్టాంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ ఆని ఏఏఎన్ఐ ఆనీతో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో దాట్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ని కూడా ఇన్స్టాంటేనియస్గా ప్రాసెస్ చేసే విధంగా, అండ్ దట్ పర్టికులర్ కంట్రీ ఏది అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వాళ్ళ యొక్క ఇన్స్టాంట్ పేమెంట్ ప్లాట్ఫాము ఆని ఏఏఎన్ఐ, మనది యూపీఐ, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మన ఇండియన్స్ దాదాపు 3 మిలియన్స్ ఉన్నారు, 30 లక్షలు పైగా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మనీ అక్కడ నుంచి ఇక్కడికి సెండ్ చేయాలంటే ఇప్పుడు అక్కడున్న లోకల్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి ఫారెక్స్ ఫీజ్ పే చేసి చాలా లెంతీ ప్రాసెస్, టైం టేకింగ్ ఒకటి, అండ్ హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయి. వాటిని రెడ్యూస్ చేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్కి బెనిఫిట్ ప్రొవైడ్ చేసేలా మన ఇండియన్ యూపీఐని ఆ కంట్రీ యొక్క ఇన్స్టాంట్ పేమెంట్ ప్లాట్ఫామ్తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ని, క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని ఇన్స్టాంట్గా ప్రాసెస్ చేయొచ్చు. యూపీఐ ఈజ్ గోయింగ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ది ఆనీ పేమెంట్ ప్లాట్ఫామ్, ఇన్స్టాంట్ పేమెంట్ ప్లాట్ఫామ్ విచ్ కంట్రీ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వెరీ ఇంపార్టెంట్ వన్, 8th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th question, just read there, we'll discuss with you guys. సో 9th question, ఫస్ట్ టైం మన ఇండియన్ కరెన్సీ రూపీ డినామినేటెడ్ లైన్ ఆఫ్ క్రెడిట్ని ఒక కంట్రీకి సపోర్ట్గా ఇచ్చింది. సో ఈ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో 2 టర్మినాలజీస్ ఉంటాయి, లైన్ ఆఫ్ క్రెడిట్, ఇంకోటి లెటర్ ఆఫ్ క్రెడిట్. ఓకే, లైన్ ఆఫ్ క్రెడిట్, లెటర్ ఆఫ్ క్రెడిట్. లైన్ ఆఫ్ క్రెడిట్కి లెటర్ ఆఫ్ క్రెడిట్కి డిఫరెన్స్ ఏంటంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్స్లో వాడుతూ ఉంటారు, ఇంటర్నేషనల్ ట్రేడ్స్. వెరస్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇది జస్ట్ లైక్ ఎ లోన్ అమౌంట్ ప్రొవైడెడ్ బై వన్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు ద it may be other government, other individual in a different country. So it is just like a loan. లైన్ ఆఫ్ క్రెడిట్ డిఫరెన్స్ ఏంటి ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలి అంటే, సపోజ్ ఒక పర్టికులర్ కంట్రీకి, ఇక్కడైతే మన ఇండియా మారిషస్కి లైన్ ఆఫ్ క్రెడిట్ ఆల్మోస్ట్ 497 crores ఇచ్చింది. వాట్ ఈస్ దిస్ అమౌంట్ అంటే ఇట్స్ అ ఫిగర్ ఆల్మోస్ట్ 487 crores. ఓకే, 487 crores. ఈ లిమిట్ని మారిషస్ ప్రెజెంట్ టుడే లెట్ us assume ఆన్ November 21st, 2024న ఈ అమౌంట్ని దీంట్లో 200 crores యూజ్ చేసుకుంది అనుకుందాం లైన్ ఆఫ్ క్రెడిట్. ఈ అమౌంట్ టోటల్ మ్యాక్స్ లిమిట్ ఎంత, 480 crores. టేక్ అ రౌండ్ ఫిగర్, 480 crores. ఓకే, 480 crores. దీంట్లో జస్ట్ ఆన్ దిస్ డే 200 crores మాత్రమే మారిషస్ యూజ్ చేసుకుంది అనుకుంటే ఉన్న మ్యాక్స్ లిమిట్లో ఎంత అమౌంట్ని అయితే యూజ్ చేసుకుంటారో దట్ మచ్ అమౌంట్కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫ్యూచర్లో దిస్ అమౌంట్ని రీపే చేస్తే మళ్ళీ మ్యాక్స్ లిమిటే ఉంటుంది. సో అంటిల్ ఈ లిమిట్ క్రాస్ అవనంత వరకు, లేదు లిమిట్ రీచ్ అవునంత వరకు ఎవరికైతే మనం ఈ లోన్ని ప్రొవైడ్ చేసామో, ఈ ఫినాన్షియల్ సపోర్ట్ ఇచ్చాము ఇక్కడ మారిషస్, ఈ అమౌంట్ని వాళ్ళు రిపీటెడ్గా విత్డ్రాల్ చేసుకొని యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు ఆన్ టైం. అంటే సింపుల్గా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ లాగా, క్రెడిట్ కార్డ్కి లిమిట్ ఉంటుంది, ఈ మంత్ యూజ్ చేసుకుంటాం, నెక్స్ట్ మంత్ మళ్ళీ బిల్ జనరేట్ అవుతుంది, పే చేస్తాం కదా అలా. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఉన్న మ్యాక్స్ లిమిట్లో ఎంత అమౌంట్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ పడుతుంది, అండ్ ఈ అమౌంట్ కన్నా మళ్ళీ రీపే చేస్తే ఉన్న మ్యాక్స్ లిమిట్ మొత్తం అలానే ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా లైన్ ఆఫ్ క్రెడిట్ యొక్క బెటర్ ఫ్యూచర్. వెన్ ఐ కమ్ అక్రాస్ లెటర్ ఆఫ్ క్రెడిట్, సపోజ్ ఇదే అమౌంట్ లెటర్ ఆఫ్ క్రెడిట్గా మన ఇండియన్ ఒక ఇన్స్టిట్యూషను ఇంటర్నేషనల్ ట్రేడ్ కోసము ఇంకొక మర్చెంట్కి లేకపోతే అదర్ గవర్నమెంట్కి 1000 crores ఇచ్చింది అనుకుంటే, దీంట్లో వాళ్ళు జస్ట్ 300 crores మాత్రమే ప్రజెంట్ యూజ్ చేశారనుకుంటే
300 crores-కి కాదు, కంప్లీట్ అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. దట్స్ వన్ సింపుల్ డిఫరెన్స్ బిట్వీన్ లైన్ ఆఫ్ క్రెడిట్ అండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్. లైన్ ఆఫ్ క్రెడిట్లో మ్యాక్స్ లిమిట్లో ఎంతైతే అమౌంట్ యూజ్ చేసుకుంటారో ఆ అమౌంట్కి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేయాలి, అండ్ విత్ ఇన్ దట్ లిమిట్ ఎన్నిసార్లైనా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ లెటర్ ఆఫ్ క్రెడిట్ అలా కాదు, శాంక్షన్ చేసిన అమౌంట్ మొత్తానికి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది, మనం యూజ్ చేసుకున్నా యూజ్ చేసుకోకపోయినా. అది సింపుల్ డిఫరెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్కి లెటర్ ఆఫ్ క్రెడిట్కి. ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఇలాంటి లైన్ ఆఫ్ క్రెడిట్స్ కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కానీ అమెరికన్ డాలర్లో కానీ అదర్ హార్డ్ కరెన్సీ లైక్ ఏ కంట్రీ కరెన్సీస్ అయితే స్టేబుల్గా ఉంటాయో, యూరో కానీ గ్రేట్ బ్రిటన్ పౌండ్ కానీ ఇలా అదర్ కరెన్సీస్లో ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మన ఇండియన్ గవర్నమెంట్ మారిషస్కి లైన్ ఆఫ్ క్రెడిట్ని రూపీస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏ బ్యాంక్ ద్వారా దిస్ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ద్వారా. అండ్ ఏ స్కీమ్ అండర్ ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్, ఈ స్కీమ్ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ ఏషియన్ పసిఫిక్ కంట్రీస్కి అండ్ ఇలా మనతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంట్రీస్కి లైన్ ఆఫ్ క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ అమౌంట్ని దట్ గవర్నమెంట్ వాళ్ళ నేషన్లో పైప్ లైన్ రీప్లేస్మెంట్ కోసము యూజ్ చేసుకోబోతుంది. ఓకే, సో దట్స్ అ 9th క్వశ్చన్. And the main difference is already I said, just go through there. A line of credit is a present borrowing limit offered by banks and financial institutions to other personal and business customers. Line of credit can be used at any time until the limit is reached. That's what I said already. The limit is set by the issuer based on the borrower's credit worthiness. As money is repaid, it can be borrowed again in the case of an open, if that LOC కనుక లైన్ ఆఫ్ క్రెడిట్ కనుక ఓపెన్ LOC అయితే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు రీపే చేసిన తర్వాత. The borrower can access funds from the LOC at any time as long as they do not exceed the maximum amount set in the agreement. Okay, that's the basic functioning feature of line of credit. ఇండియన్ రూపీ డినామినేషన్స్లో ఫస్ట్ టైము మన ఇండియన్ గవర్నమెంట్ ఏ కంట్రీకి లైన్ ఆఫ్ క్రెడిట్ని 487 crore రూపీస్ని ప్రొవైడ్ చేసిందంటే మారిషస్కి ఐడియా స్కీమ్ ద్వారా. ఐడియా స్కీమ్ ఏంటంటే ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీము, ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీము. అండ్ ఏ బ్యాంక్ ద్వారా ప్రొవైడ్ చేస్తుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా. దట్స్ అ 9th క్వశ్చన్. ఓకే, రైట్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, which country has recently received the first ever rupee denominated line of credit worth this much amount of money? Important thing is rupee denominated crore from the government of India for financing of water pipeline replacement project. It is to Mauritius. Option 4, whereas Mauritius currency Mauritian rupee, మన ఇండియన్ రూపీ లాగా వాళ్ళ కరెన్సీ కూడా మారిషియన్ రూపీ. అండ్ కరెన్సీ పోర్ట్ ఆఫ్ లూయిస్, క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ లూయిస్, ఇది వాళ్ళ క్యాపిటల్ అండ్ దిస్ ఇస్ దేర్ కరెన్సీ. ఓకే, రైట్. దట్స్ అ 9th క్వశ్చన్. ముందు 10th క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ద నేమ్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ కాల్డ్ హంసాఫార్ పాలసీ. హంసాఫార్ పాలసీ, నితిన్ గడ్కరీ, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ ఈ హంసాఫార్ పాలసీ లాంచ్ చేశారు. ఏంటి పాలసీ అంటే, మనం ఎప్పుడైనా నేషనల్ హైవేస్లో జర్నీ చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా టైర్డ్ అయినా, రెస్ట్ తీసుకోవాలనుకున్నా, రిలాక్సేషన్ కావాలనుకున్నా, లేదు నైట్ టైం ఒక పర్టికులర్ లొకేషన్లో స్టే చేసి జర్నీలో వెళ్తున్నాం, వెరీ లాంగ్ జర్నీ, అండ్ అలానే రోడ్ సైడ్ ఎక్కడో చోట స్టే చేసి దెన్ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయడానికి కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్కి సరిపడా ఫెసిలిటీస్ కన్నా ప్రొవైడ్ చేస్తే నేషనల్ హైవేస్లో ఇట్స్ అ వెరీ వెల్కమ్ థింగ్ కదా. అలాంటి ఇనిషియేటివే దిస్ హంసాఫార్ పాలసీ. ఏంటి పాలసీ అంటే, నేషనల్ హైవేస్లో పెట్రోల్ పంప్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్జసెంట్గా, వాటికి దగ్గరలోనే, లుక్ అట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్, ఫ్యూయల్ స్టేషన్స్కి దగ్గరలో, ఓకే, క్లీన్ టాయిలెట్స్ని, బేబీ కేర్ రూమ్స్ని, ప్రొవిజన్ ఫర్ వీల్ చైర్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ని అండ్ పార్కింగ్ స్పేసెస్ అండ్ డార్మెటరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో, అది కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లగ్జరియస్ కైండ్ ఆఫ్ వాట్ వి కాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నేషనల్ హైవేస్లో పెట్రోల్ స్టేషన్స్కి అడ్జసెంట్గా ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసేలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో గవర్నమెంట్ లాంచ్ చేస్తున్నటువంటి ఇనిషియేటివే హంసాఫార్ పాలసీ. ఓకే, వాట్స్ ద పాలసీ నేమ్? హంసాఫార్ పాలసీ. అండ్ ఈ పాలసీకి సంబంధించి నేషనల్ హైవేస్లో ఏ లొకేషన్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం కూడా ఒక యాప్ని లాంచ్ చేశారు.
2023లోనే, దట్ ఈస్ కమ్యూటర్స్ అంటే ట్రావెలర్స్ కెన్ క్విక్లీ యాక్సెస్ డీటెయిల్స్ ఆఫ్ నియర్ బై సర్వీస్ ప్రొవైడర్స్ త్రూ మొబైల్ అప్లికేషన్. ఈ మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, దట్ ఈస్ రాజ్మార్గ్ యాత్ర అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, ఇట్ వాజ్ లాంచ్డ్ బై NHAI ఇన్ 2023. ఈ పర్టికులర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసే రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయనేది మనం ఈజీగా యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పాలసీ అంటే హంసఫర్ పాలసీ. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్, which policy was recently launched by Ministry of Road Transport and Highways to enhance what? The convenience of traveling on national highways. నేషనల్ హైవేస్లో ట్రావెల్ చేసేటప్పుడు బెటర్ కన్వీనియన్స్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ లాంచ్ చేసినటువంటి పాలసీ నేమే హంసఫర్ పాలసీ. అండ్ ఎస్, ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉన్నాయో నేషనల్ హైవేస్లో రాజ్మార్గ్ యాత్ర యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, దట్స్ అ 10th క్వశ్చన్. సింప్లీ a policy called Hamsafar policy launched by Ministry of Road Transport and Highways, and through this policy the commuters, the travelers who are traveling through national highways will get access for clean toilets, baby care, wheelchairs, electric vehicle charging stations, parking spaces, everything, along with the fuel stations, okay, adjacent to the fuel stations. And thus such a kind of ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉన్నాయో నేషనల్ హైవేస్లో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు, రాజ్మార్గ్ యాత్ర ద్వారా. దట్స్ అ 10th క్వశ్చన్. ఉంటే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th. దిస్ ఇస్ అ స్పోర్ట్స్ ఈవెంట్. సో క్రికెట్కి సంబంధించినటువంటి ఈవెంట్ T20 వరల్డ్ కప్, బట్ దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఉమెన్. ICC ఉమెన్ T20 వరల్డ్ కప్ 9th ఎడిషను. విన్నర్ న్యూజిలాండ్, రన్నర్ సౌత్ ఆఫ్రికా, విన్నింగ్ టీమ్ కెప్టెన్ సోఫీ డివైన్, రన్నర్ కెప్టెన్ లారా వల్వార్ట్, ఓకే, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆమె. అండ్ విన్నింగ్ టీమ్కి ప్రైజ్ మనీ, రన్నర్ అప్కి ప్రైజ్ మనీ, ఆల్ దోస్ థింగ్స్ జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ ఫస్ట్ టైము ఈ ICC ఉమెన్ T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంటు, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, మొత్తం సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ ఫైనల్ మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్గా కూడా ఒకే పర్సను సెలెక్ట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైము. ఆమె పేరే అమ్లియా కేరు. ఈజ్ యాక్చువల్లీ న్యూజిలాండ్ ప్లేయరు. అండ్ ఇది 9th ఎడిషన్ అని చెప్పాను కదా. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్స్ 9 ఎడిషన్ జరిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్ అయిన టీం ఏది అంటే ఆస్ట్రేలియా 6 times విన్ అయింది. అండ్ ఇంగ్లాండ్ ఇనాగరల్ 2009లో స్టార్ట్ చేశారు ఈ ఈవెంట్ని. రిమెంబర్ దట్ థింగ్ ఆల్సో. 2009లో ఇనాగరల్ వరల్డ్ కప్ని విన్ అయిన టీం ఇంగ్లాండ్. దెన్ వెస్టిండీస్ ఒకసారి, ఇప్పుడు న్యూజిలాండ్ ఒకసారి. మన ఇండియా ఇప్పటి వరకు ఉమెన్ T20 వరల్డ్ కప్ విన్ అవ్వలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ 10th ఎడిషన్ ఎక్కడ జరగబోతోంది అంటే ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లాండ్ 2026లో. సో 2 yearsకి ఒకసారి ఉంటుంది. 2024 కంప్లీట్ అయింది కాబట్టి 2026లో ఉంటుంది నెక్స్ట్. ఎటువంటి అన్ఫార్చునేట్ ఈవెంట్స్ లైక్ పాండమిక్ లాంటివి కన్నా రాకపోతే మిడిల్. ఓకే, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అపియరెన్సెస్, మన ఇండియన్ పర్సనాలిటీ మిథాలీ రాజ్ నేమ్ పైన ఉన్న రికార్డ్ని న్యూజిలాండ్ ప్లేయర్ సూజీ బేట్స్ బ్రేక్ చేశారు బై ప్లేయింగ్ దిస్ మెనీ మ్యాచెస్, 334 అపియరెన్సెస్. ప్రీవియస్గా మిథాలీ రాజు 333 ఉండేది, ఇప్పుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తూ సూజీ బేట్స్. నో కమింగ్ టు ద క్వశ్చన్, విచ్ టీమ్ హ్యాస్ వన్ ద ఉమెన్స్ T20 వరల్డ్ కప్ టైటిల్ 2024 హెల్డ్ ఫ్రమ్ 3rd to 20th October 2024. రిమెంబర్ ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందో కూడా ఇంపార్టెంట్. దుబాయ్ అండ్ షార్జా ఈ 2 సిటీస్లో జరిగింది. ది UAE, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్. విన్నర్ ఎవరు అంటే దట్ ఈస్ న్యూజిలాండ్. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఫైనల్ మ్యాచ్ జరిగిన లొకేషన్ ఏది అంటే దట్ ఈస్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఓన్లీ 2 స్టేడియంస్లో జరిగాయి, షార్జా, దుబాయ్. అండ్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. దట్స్ అ 11th క్వశ్చన్. సో లెట్ మీ గివ్ ఎ రివిజన్. ఇట్స్ ఎ స్పోర్టింగ్ ఈవెంట్, క్రికెట్ స్పోర్ట్, ICC Women T20 World Cup, edition number 9th, winner New Zealand, runner South Africa, winning team captain Sophie Devine, runner-up team captain Lara W, and winning team prize money almost 19.6 crores. So runner-up ki prize money half istar dantlo. Next player of the tournament, player of the match Amila Care from New Zealand. నెక్స్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏది అంటే ఆస్ట్రేలియా 6 times అండ్ 3 other teams విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ విన్ అయ్యాయి అని కూడా అడుగుతాడు ఎగ్జామ్లో. సో ఆస్ట్రేలియా 6 times, న్యూజిలాండ్ 1, ఇంగ్లాండ్
వెస్ట్ ఇండీస్ 9 సరిపోయాయి. నెక్స్ట్ 10th ఎడిషన్ 2026లో ఇంగ్లాండ్ హోస్ట్ చేస్తుంది. ఇప్పుడు 9th ఎడిషన్ ఎక్కడ జరిగాయంటే దుబాయ్ షార్జాలో. ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. అండ్ హైయెస్ట్ ఇంటర్నేషనల్ అపీరెన్సెస్ రికార్డ్ని, మిథాలీ రాజ్ రికార్డ్ని సూజిబ్ బేట్స్ బ్రేక్ చేశారు. ఇది పార్ట్ 1. అండ్ రిమైనింగ్ పార్ట్స్ విల్ డిస్కస్ ఇన్ అనదర్ క్లాస్. థ్యాంక్ యూ. రైట్.